నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను కోదాడలో ఉన్నానండి. ఇక్కడ శ్రీనివాస థియేటర్ వెనకాల జేఎస్ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ అయితే ఉంది. వీళ్ళు చాలా తక్కువ రేటుకే మీ పాత పెట్రోల్ స్కూటర్ లేదంటే పెట్రోల్ బైక్ తీసుకొస్తే వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ కింద లేదంటే ఎలక్ట్రిక్ బైక్ కింద కన్వర్ట్ చేస్తామని చెప్తున్నారు. మైలేజ్ కూడా 100 కాదు 200 కాదు, ఏకంగా 300 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తామని చెప్తున్నారు. ఈయన మన జనార్దన్ గారు, ఆ కంపెనీ యొక్క ఓనర్ గారు. ఏకంగా 23 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సార్, అసలు ఎలా చేశారు ఈ రెట్రో ఫిట్టింగ్ కిట్? ఆ యాక్టివ్ అని ఎలక్ట్రిక్ కింద ఎలా కన్వర్ట్ చేశారు? సార్, ఇప్పుడు వాతావరణ పొల్యూషన్ తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. రాను రాను పెట్రోల్ వెహికల్స్ తగ్గించేసి కంప్లీట్ ఎలక్ట్రిక్ రావాలని చూస్తున్నారు. అదేవిధంగా మనకున్న పాత బండిని తీసేయలేక దాని మీద ఉన్న మమకారంతో కస్టమర్ ఎవరైనా సరే, నా పాత బండిని నేను ఎలక్ట్రిక్గా మార్చుకుంటాను, లైఫ్ లాంగ్ కూడా మళ్ళీ వాడుకునేందుకు బాగుంటుంది, నా బండి నాకు కావాలి అనుకునే వాళ్ళకి మేము కంప్లీట్ ఇంజన్ రిప్లేస్మెంట్ చేసి దాని ప్లేస్లో ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి పార్ట్స్ మొత్తం ఫిట్ చేయడం జరుగుతుంది. దీనితో పాటు ఇంకొకటి ఏంటంటే, ఫిట్ చేయడం కాకుండా వారంటీ కూడా ఇస్తున్నాము. వాళ్ళు పెట్టిన డబ్బులు కూడా మళ్ళీ వేస్ట్ కాకుండా మినిమం 3 years వారంటీ కూడా ఇస్తున్నాము. ప్లస్ ప్రతిదీ కూడా సర్వీస్ కూడా మన దగ్గరనే ఉంటుంది. ఏ పార్ట్స్ పోయినా మళ్ళీ దొరుకుతాయి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ ప్రోడక్ట్ మాత్రమే వాడుతున్నాం ఇందులో. ఈవెన్ మోటార్ కానీ, కంట్రోలర్ కానీ, బ్యాటరీ కానీ, వైరింగ్ హార్నెస్ కానీ, ఎవ్రీథింగ్ ఎక్కడ కూడా. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, యాక్టివ్ అంటే సింగిల్ షాక్ అబ్జర్సే ఉంటుంది స్కూటర్లో, ఎనీ స్కూటర్ కూడా. కాబట్టి ఇక్కడ మనం డ్యూయల్ షాక్ అబ్జర్స్ అనేది పెట్టేస్తున్నాము. అది కూడా డ్యూయల్ షాక్స్ కూడా జెన్యూన్ పార్ట్స్, హీరో కంపెనీకి సంబంధించినటువంటి జెన్యూన్ పార్ట్స్, మంచి డ్యూయల్ షాక్స్ ఏమున్నాయో చూసి ఆ షాక్ అబ్జర్స్ ఫిట్ చేస్తున్నాము. బ్యాక్ పెయిన్ కూడా రాకుండా కూడా దీనిలో మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము సార్. ఇప్పుడు మీ రెట్రో ఫిట్టింగ్ కిట్కి ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు? మేము 25,000 నుంచి 30,000 వరకు ఉంటుంది సార్. వాళ్ళ స్పీడ్ని బట్టి ఉంటుంది. మినిమం స్పీడ్ 65 ఆఫర్ చేస్తున్నాము. లేదు ఇంకా మాకు స్పీడ్ ఎక్కువ కావాలి అంటే మోటార్ వాటేజ్ పెంచడం జరుగుతుంది. అప్పుడు కొంచెం కాస్ట్ పెరుగుతున్నది. అంటే ఇప్పుడు 25,000 30,000 రూపాయలు కిట్తోనా లేకపోతే బ్యాటరీతో పాటు ఇస్తారు? లేదు, కిట్ వస్తున్నది. బ్యాటరీ అయితే ఆప్షన్ ఉన్నది. ఇక్కడ మీకు తక్కువ తిరుగుతాము అనుకున్న వాళ్ళకి గ్రాఫైన్ బ్యాటరీ ఫిట్ చేసుకోవచ్చు. ఎక్కువ తిరుగుతాము మేము అనుకున్నప్పుడు మీకు మైలేజ్ ఎంత కావాలంటే అంత ప్రొవైడ్ చేస్తాము. లిథియం అయాన్ బ్యాటరీ తోటి మీకు మినిమం రేంజ్ 60 నుంచి స్టార్ట్ అవుతుంది. 300 కిలోమీటర్ వరకు కూడా చాయిస్ ఉంది దీంట్లో. ప్లస్ బూట్ స్పేస్ కూడా మళ్ళీ ఏం తగ్గదు. బూట్ స్పేస్ యాస్టీస్గా ఉంటుంది. మీకు మైలేజ్ 300 కావాలనే కస్టమర్, ఎక్కువ తిరుగుతాను అనుకున్న వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. నెక్స్ట్ స్కూటర్తో పాటు బైక్ కూడా ప్రాసెస్లో ఉన్నది. ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయింది. ప్రజెంట్ దాన్ని టెస్ట్ రైడ్ నడుపుతున్నాము. ఎందుకంటే దీంట్లో ఏమైనా ఫర్దర్గా కంప్లైంట్స్ వస్తే మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ముందే మేము సాల్వ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు గ్రాఫిన్తో అయితే ఎంత ప్రైస్ వస్తుంది బ్యాటరీతో కలిపి? గ్రాఫిన్ బ్యాటరీ తోటి అయితే మనకి జస్ట్ 50 నుంచి 55,000 లోపు మనకి గ్రాఫిన్ బ్యాటరీ తోటి మొత్తం ఫిట్ అయిపోతుంది. గ్రాఫిన్ బ్యాటరీ తోటి అయితే 1 year వారంటీ ఉంటుంది. అది కూడా మనకి ఇక్కడనే రిప్లేస్మెంట్. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా వారంటీ ఇష్యూ వచ్చినా కానీ ఇక్కడనే రిప్లేస్మెంట్. కంపెనీకి పంపాలి, టైం పడుతుంది, లేట్ అవుతుంది కూడా లేదు. ప్లస్ దీంట్లో వాడే ఛార్జర్ మాత్రం ఎకార్డ్ కంపెనీ బ్రాండెడ్ ఛార్జర్ యూజ్ చేస్తున్నాము. గ్రాఫిన్కి 1 year ఇస్తున్నారు. 1 year ఇస్తున్నాము. గ్రాఫిన్కి బ్యాటరీ ప్యాక్తో ఒకసారి ఛార్జ్ పెడితే ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు? మనం ఇచ్చేసి ఇందులో చిల్విల్ కంపెనీ 32 AH గ్రాఫిన్ బ్యాటరీ, 60 volts 32 AH 5 బ్యాటరీలు యూజ్ చేస్తాము. ఒకటి 12 voltage 32 AH ఉంటుంది. మనకి 60 32 AH అంటే మనకి యావరేజ్గా 50 నుంచి 60 మధ్యలో మైలేజ్ వస్తుంది. కస్టమర్కి ఛార్జింగ్ మాత్రం 7 hours ఛార్జింగ్ అవర్స్ పడుతుంది. పూర్తిగా డ్రిల్ మొత్తం ఛార్జింగ్ తగ్గిపోతే మాత్రం 7 hours 8 hours తీసుకుంటుంది. ఆఫ్ ఛార్జింగ్గా పెట్టేస్తే మాత్రం 3-4 గంటల్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అదే లిథియంతో అయితే మీకు ఒకసారి ఛార్జ్ పెడితే ఎన్ని కిలోమీటర్లు ఇస్తున్నారు? లిథియం అయాన్ బ్యాటరీలో కస్టమర్ చాయిస్, వాళ్ళ బడ్జెట్ని బట్టి. ఒక కస్టమర్ ఉంటారు, తను ఒక ఎక్కువ కిలోమీటర్ తిరగాలి అనుకుంటే 300 కిలోమీటర్ వరకు ఆఫర్ చేస్తున్నాం. దాని ప్రైస్ ఎంత అవుతుంది? 300 కిలోమీటర్స్ మినిమం 1,50,000 80,000 దాకా వస్తుంది. స్టార్టింగ్ అయితే ఒక 60-70 కిలోమీటర్ మైలేజ్ అయితే ఎంత? 70 కిలోమీటర్ మైలేజ్ లిథియం అయాన్ బ్యాటరీ తోటి అయితే మనకి 70,000 75,000లో వచ్చేస్తుంది. 3 years వారంటీ ఉంటుంది. ప్లస్ బ్యాటరీస్ కూడా A5 గ్రేడ్ సెల్స్ క్వాలిటీతో చేసిన బ్యాటరీస్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఈ ఫైర్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. కొంతమంది కొంచెం అపోహలు ఉన్నాయి ఇప్పటికి కూడా కస్టమర్లో, బ్యాటరీలు పేలుతున్నాయి అనేది ఉన్నది. ఆ అదేనది వాళ్ళు మైండ్లోంచి తొలగించుకోవాలి. ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా బస్సులు వచ్చినాయి, పెద్ద పెద్ద ట్రక్కులు వచ్చినాయి. ఈవెన్ ఇండస్ట్రీలో రేపు ఫ్యూచర్లో ఎగిరే ఫ్లయింగ్ బోట్స్ కూడా వస్తున్నాయి. సో కాబట్టి అపోహ నుంచి వీళ్ళు మైండ్ సెట్లోంచి తీసేసి పేలడం అనేది జరగదు. ఎందుకు అంటే ఇప్పుడు చాలా టెక్నాలజీగా దాంట్లో సెన్సార్లు కూడా అమరుస్తున్నారు బ్యాటరీలో. ఏ ఇష్యూ వచ్చి ఏదైనా బ్యాటరీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనకి ఇండికేషన్ రావడము, మొబైల్కి కూడా మనకి ఈవెన్ డిస్ప్లేలో చూపించడము, టెంపరేచర్ ఇప్పుడు బ్యాటరీలో ఎంత టెంపరేచర్ ఉంది కూడా మనకి డిస్ప్లే వచ్చే ఛాన్స్ ఉంది. అలాంటి టెక్నాలజీ కూడా వాడుతున్నాం దీంట్లో. ఇప్పుడు యాక్టివాలో మీరు ఏమేమి మోడిఫికేషన్ చేశారు? యాక్టివాలో ఇప్పుడు 2 vehicles మోడిఫై చేసినాము. ఒకటి ఫస్ట్ ఈ వెహికల్ మేము మా సొంత వెహికల్ అనేసి ఫస్ట్ ఒకటి తీసుకొని దీని మీద ఫుల్ టెస్ట్ రైడ్ చేసినాము. ఇప్పటి వరకు దీంట్లో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. మేము చిన్న ఏముంటే సర్చ్ చేసిన తర్వాత మళ్ళీ మాకు కస్టమర్ వచ్చేసి మా బండిని చూసిన తర్వాత తను ఈ వెహికల్ ఇచ్చాడు. మాకు ఇచ్చిన 10 days లోపే మేము టైం తీసుకుంటున్నాము మినిమం. ఎందుకంటే ప్రతి వర్క్ ఎక్కడ కూడా
లేకుంటే మళ్ళీ 5 days మేము దీన్ని టెస్ట్ రైడ్ చేస్తున్నాము. మినిమం దీంట్లో 3 వ్యక్తులు కూర్చొని మేము మంచి గుంతల రోడ్ రఫ్ రోడ్లో కూడా టెస్ట్ రైడ్ చేసినాము. ఏమైనా షాక్ అబ్జర్వర్స్ నుంచి సౌండ్ వస్తున్నాయా, ఫ్రంట్ పొజిషన్లో సౌండ్ వస్తున్నాయా, బ్యాక్ పొజిషన్లో సౌండ్ వస్తున్నాయా అనేది అబ్జర్వేషన్ చేసి మేము పర్ఫెక్ట్గా ఉన్నది బండి ఎలాంటి కంప్లైంట్స్ లేవు కస్టమర్కి ఇవ్వచ్చు అన్నాక దీన్ని డెలివరీ చేస్తున్నాము. ఇప్పుడు దీనికి మోటార్ ఏం యూస్ చేశారు సార్? దీంట్లో వచ్చేసేసి నేను దీంట్లో 1500 wattage మోటార్ వాడాను, టీవీఎస్ కంపెనీ వాళ్ళది. లుకాస్ టీవీఎస్ మోటార్ వాడాను దీంట్లో 1500 wattage మోటార్. ఈ బండిలో వచ్చేసి కూడా మనం 1500 wattage మోటార్ వాడుతున్నాం. ఎంత స్పీడ్ ఇస్తున్నారు? మన స్పీడ్ వచ్చేసి మినిమం 65 వరకు స్పీడ్ చేస్తున్నాము. అంతకంటే ఎక్కువ అనేది లోకల్లో యాక్టివ్ మీద స్కూటర్ మీద కష్టంగా ఉంటుంది. సో 65 అనేది కూడా సేఫ్ రైడ్. ఇంకా బ్యాటరీ ఏం పెట్టారు సార్ ఇందులో? దీంట్లో వచ్చేసి లిథియం అయన్ బ్యాటరీ, ప్రజెంట్ లిథియం అయన్ బ్యాటరీ పెట్టామండి. ఇందులో ఎలక్ట్రిక్ వెహికల్లో కాక మనము చూసే యాంటీ థ్రఫ్ట్ అలారం ఉంటుంది కదా, దీంట్లో కూడా యాంటీ థ్రఫ్ట్ అలారం ఇచ్చినాము. 2 డబల్ కీస్ ప్లస్ రిమోట్ లాక్స్. మరి దీంట్లో స్పెషల్గా మేము పెట్టింది ఏంటి అంటే మనకి వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత రివర్స్ గేర్ అయినప్పుడు సౌండ్స్ రాదు కదా, దీనికి విత్ సైనర్ పెట్టామన్నమాట. మనకి రివర్స్ నొక్కినప్పుడు ఎమ్మటే సైనర్ వచ్చేసి బండి బ్యాక్ వచ్చేస్తుంటుంది. సో ఆ సైనర్ ఒకటి ఎక్స్ట్రా ఆఫర్ పెట్టాం దీంట్లో. సార్ మేము దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏమి ఇచ్చాము అంటే ఫస్ట్ కీ ఆన్ చేయగానే మనకి జస్ట్ పార్కింగ్ మోడ్ ఉంటుంది. థ్రోటల్ ఇచ్చినా కానీ బండి మూవ్ కాదు. ఒకసారి బ్రేక్ అప్లై చేసినా కానీ ఇక్కడ లేకుండా పార్కింగ్ బటన్ నొక్కినా కానీ రెడీ వచ్చేస్తుంది, రెడీ సింబల్ వచ్చేస్తుంది. బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది, ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ కిలోమీటర్స్ వస్తుంటుంది. 1 to 3 మోడ్స్ ఉంటుంది మనకి, స్పీడ్ మోడ్స్ 1 to 3 3 మోడ్స్ ఉంటాయి. రివర్స్ గేర్ ఉంటుంది, సేమ్ హెడ్ లైట్, మిగతా RNC ఇవి కామన్, మిగతా వెహికల్ ఏమున్నాయో అవన్నీ ఉంటాయి. కానీ ఎక్స్ట్రా ఏంటంటే ఇది రివర్స్ బటన్ నొక్కినప్పుడు మాత్రం సైనర్ వస్తుంటుంది. బండి రివర్స్లో కూడా బండి వెనక్కి వచ్చేస్తుంటుంది. రిమూవల్ బ్యాటరీ అవసరమైతే మనం బ్యాటరీ వెళ్ళేసి తీసుకెళ్ళి కూడా ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఇది ఫైర్ ప్రూఫ్ బ్యాటరీ, కంప్లీట్ ఫైర్ ప్రూఫ్ బ్యాటరీ వాడినాము దీంట్లో. ఇది తీసుకెళ్ళి కూడా ఇంట్లో ఛార్జ్ పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ప్లస్ మనం వాడినప్పుడు ఎంసీబీ బంద్ చేసుకోవడానికి పవర్ ఎలాంటి వేస్ట్ కాకుండా పెట్టుకోవడానికి కూడా ఎంసీబీ ప్రొవైడ్ చేసినాం. ఇప్పుడు దీంట్లో ఈ మోడల్ ఈ బ్యాటరీ కెపాసిటీ ఎంత సార్? ఇప్పుడు దీంట్లో 60-40 వాడాం. దీంట్లో దీనికి ఎంత ఇస్తున్నారు మైలేజ్? 60-40 వచ్చేసి మనం 100 km మైలేజ్ ఇస్తున్నాము. ఛార్జింగ్ టైం ఎంత సార్? ఛార్జింగ్ వచ్చేసి దీనికి హై స్పీడ్ ఛార్జర్ వాడుతున్నాము, 10 amp ఛార్జర్, 67.2 ఎకార్డ్ కంపెనీ 10 amp ఛార్జర్ వాడుతున్నాము. మినిమం 3-4 hours ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇంకా హై స్పీడ్ 15 amp ఛార్జర్ కూడా ఉన్నది, అది వాడితే మనకి 2 గంటల్లో కూడా హై స్పీడ్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అది కస్టమర్ చాయిస్. మ్యాక్సిమం అయితే లో స్పీడ్ ఛార్జర్తో పెడితే కొంచెం బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది. హై స్పీడ్ అనేది ఎమర్జెన్సీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. అది 15 amp ఛార్జర్తో అయితే మనకి 2.5 hours ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇప్పుడైతే మన ఈ స్కూటర్ మీద అయితే రైడ్కి అయితే వెళ్దాం. దీని మీద అసలు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా లైవ్లో చెక్ చేద్దాం. చాలా స్మూత్ రైడ్ సార్ ఇది మొత్తము. మనకి దీంట్లో 3 మోడ్స్ ఇచ్చాము స్పీడ్లో. ఫస్ట్ మోడ్ వచ్చేసి మనకి యావరేజ్గా 45 నుంచి 50 km స్పీడ్ వెళ్తుంది. సెకండ్ మోడ్ వచ్చేసి మనకి 55 నుంచి 60 వరకు వస్తుంది. థర్డ్ మోడ్ వచ్చేసి 60 నుంచి 65 మధ్యలో థర్డ్ మోడ్ వచ్చేస్తుంది మనకి. సార్ ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్లో బ్యాటరీ ప్యాక్ లిథియం, మీరు ఇది కూడా లిథియమే పెట్టారుగా? అవును. ఫైర్ ఇన్సిడెంట్స్ అవుతే ఏంటి, ఏమన్నా ఫైర్ అవుతే భయం వేస్తుంది కదా సార్? ఇది ఫైర్ అవ్వడం అనేది జరగదు సార్ ఎట్టి పరిస్థితిలో. ఇది కంప్లీట్ ఫైర్ ప్రూఫ్. ప్లస్ దీంట్లో ఫైర్ కాకుండా లోపల అనేది ఒక కెమికల్ వాడడం జరిగింది. సెల్స్ మధ్యలో గ్యాప్ ఫిల్అప్ చేశారు. అది దాంతోపాటు BMS అని ఒకటి ఉంటుంది, స్మార్ట్ BMS ఉంటుంది. దానికి సెన్సార్ సిస్టమ్ అనేది ఒకటి ఇచ్చారు. బ్యాటరీలో సెల్స్ మాత్రం ఏమైనా హీట్ ఎక్కి ఫైర్ అవ్వాలంటే ముందు బ్యాటరీ సెల్స్ అయితే హీట్ ఎక్కాలి కదా సార్. హీట్ అయినప్పుడు ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న థర్మోస్టాట్ అనేది ఏం చేస్తుంది అంటే టెంపరేచర్ ఓవర్ హీట్ కాగానే దాని స్థాయి మించిపోయినప్పుడు అప్పుడు ఏం చేస్తుంది, పవర్ కట్ ఆఫ్ చేసేస్తుంది. పవర్ ఎప్పుడు ఆగిపోతుందో మనకి బండి అనేది ఆగిపోతుంది. బండి ఆగిపోవడం వల్ల మనకి పవర్ తీసుకోదు కదా సార్ తర్వాత. ఇక అప్పుడు హీటింగ్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, సెల్స్లో హీట్ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో ఏదో కంప్లైంట్ ఉంది, ఓవర్ హీట్ కాగానే బ్యాటరీ అవుతుంది అన్నప్పుడు మనం సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే బ్యాటరీ ప్యాక్ ఓపెన్ చేసి చెక్ చేయడం జరుగుతుంది. సో మీరు స్మార్ట్ BMS యూజ్ చేస్తున్నాం అంటున్నారు? స్మార్ట్ BMS యూజ్ చేస్తాం. రెండోది ఇప్పుడు ఈ వాటర్ ప్రూఫ్ మోటార్ అయినా సార్ మీరు యూజ్ చేస్తారు? ఇది కంప్లీట్ IP67 సార్. ఇది వాటర్ ప్రూఫ్, ఫుల్ వాటర్ ప్రూఫ్ మోటార్. ఇది కంప్లీట్ వాటర్ ప్రూఫ్ మోటార్. ఇది 2 years వారంటీ ఉంటుంది మోటార్ కూడా. మనం కస్టమర్కి 1 year ఫుల్ వారంటీ ఇస్తున్నాము, 1 year సర్వీస్ ఇస్తున్నాము. దీంట్లోకి నీళ్ళు వెళ్ళడం కానీ అలాంటిది కూడా ఏం జరగదు. చాలా అడ్వాన్స్ టెక్నాలజీ. ఇందులో మోటార్ కూడా సార్ మనకి వాక్సీ కంపెనీ మోటార్ వాడాము. అదేంటి అంటే వాళ్ళది ఇప్పటి వరకు మనకి మోటార్స్ మొత్తం కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో తైవాన్ బేస్డ్ కంపెనీ అది. కంట్రోలర్ కూడా వాళ్ళదే ఉంటుంది. మోటార్ కంట్రోలర్ మొత్తం కూడా తైవాన్ బేస్డ్ కంపెనీ మాత్రమే వాడినాం దీంట్లో. మోటార్ అయితే యూజ్ చేస్తారు. మరి బైక్లో అసలు బ్యాటరీ ఎలా ఫిట్ చేస్తారు సార్? మంచి క్వశ్చన్ వేశారు. బైక్లో వచ్చేసేసి మేము ఒక కొత్త టెక్నాలజీ వాడుతున్నాము.
అది ఇప్పటివరకు అయితే మా సొంత R&D అది దాని మీద మేము నెక్స్ట్ ఫర్దర్గా దాని మీద కాపీ రైట్స్ కూడా ఏవి అయినా సరే మాకే ఉండేటట్టు కూడా తీసుకుంటున్నాము. ఆ ట్రేడ్ మార్క్స్ ఉండేటట్టు కూడా మేమే చూసుకుంటున్నాము. ఎందుకు అంటే జనరల్గా బ్యాటరీ ఎక్కడ పెడతారు అనే ఒక ఆలోచన ఉన్నది అందరికీ. సో దాన్ని మేము నెక్స్ట్ మీకు వీడియోలో చూపిస్తాం. అదైతే ముందు చెప్పేది కాదు. అది మొత్తం సక్సెస్ఫుల్ అయిన తర్వాత మాత్రమే మార్కెట్లోకి తీసుకొస్తాము. మేజర్గా మాట్లాడుకుంటే మీరు ఇప్పుడు ప్యూర్ ఎలక్ట్రిక్ కన్వర్షన్ చేస్తున్నారు, ఎందుకని హైబ్రిడ్ చేయట్లే పెట్రోల్ ఎలక్ట్రిక్తో? సార్ మళ్ళీ హైబ్రిడ్ అంటే ఇప్పుడు మళ్ళీ ఫ్యూయల్ పెట్రోల్ యూజ్ చేయాలి, ప్లస్ దాంతోపాటు వాతావరణ పొల్యూషన్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇంజన్ వెయిట్ మళ్ళీ ఎక్స్ట్రా బర్డన్ పడుతుంది. దానివల్ల ఇంకొకటి ఏంటంటే మోటార్లో ఇష్యూస్ వస్తుంటాయి. హైబ్రిడ్ అనేది స్కూటర్ పెట్రోల్ వెహికల్ హై స్పీడ్లో వెళ్ళినప్పుడు లోపట్లో వైరింగ్ ఇష్యూస్ వస్తుంటాయి. సో అది కరెక్ట్గా నిజంగా సక్సెస్ఫుల్ అయితే ఇప్పటివరకు అన్ని కంపెనీలు కూడా అదే విధంగా చేసాయి. సో ఇప్పటివరకు వాళ్ళు అది సక్సెస్ఫుల్ లేదు కాబట్టి అవి ఎవరు చేయలేకపోయారు. ఓకే. సో ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ కన్వర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చాలా మందికి డౌట్ ఏంటంటే ఇప్పుడు రెట్రో ఫిట్టింగ్ బండి చేశారు, ఇప్పుడు ఇది అసలు పికప్ ఎంత లాగుతుందని చెప్పి డౌట్ ఉంటుంది కదా సార్? సార్ పికప్ వచ్చేసి 250 kgs వరకు వెయిట్ వేసేసి మీరు లాగవచ్చు సార్. 250 kgs వెయిట్ మీద కూడా మనం తయారు చేసిన వెహికల్ మినిమం రేంజ్ 55 పైన వేస్తున్నారు. 55 స్పీడ్ తగ్గకుండా కూడా బండి వెళ్తుంది. కొన్ని వెహికల్ ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే ఒక వెయిట్ పడ్డ తర్వాత పికప్ అనేది డిస్క్రీజ్ అవుతుంది. సో దీంట్లో అలా లేకుండా మేము ఏం చేసామంటే ఈవెన్ కంట్రోలర్లో ఒక టెక్నాలజీ తీసుకొచ్చినాము. అయితే సార్ మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేస్తే బాగుంటుంది. ఎంత స్పీడ్ వెళ్తుందో మీరు ఒకసారి చూడండి, మీరే చూసి చెప్పండి వాళ్ళకి. నేను చెప్పడం కంటే మీరు చెప్తే బాగుంటుంది. పికప్ అయితే స్మూత్గానే ఉందండి. ఇప్పుడు మనం ఎవరైతే యాక్టివ్గా పెట్రోల్ బండి నడిపి దాని తర్వాత ఎలక్ట్రిక్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ అదే స్మూత్ పికప్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈవెన్ డబల్స్ వెళ్ళినా కూడా లోడ్లో మనకి ఏమైనా తక్కువ వెళ్ళినట్టయితే ఆ ఫీల్ అయితే కనిపించట్లేదు. లో స్పీడ్ ఒక 20 స్పీడ్లో వెళ్తున్నాం కాబట్టి ప్రజెంట్ అయితే వెళ్తున్నాం. బట్ హెల్మెట్ వేసుకున్న ఎవరైనా కూడా రైడ్ చేయండి. సో ఓవరాల్గా అయితే మనకి ఒక ఎలక్ట్రిక్ బండిలో అంటే ఒక పెట్రోల్ బండి తీసుకున్న తర్వాత కన్వర్షన్ చేసుకుంటే మాత్రం ఇప్పుడు వరకు మనం రెట్రో ఫిట్టింగ్ వెహికల్స్ చూసిన దాంట్లో చాలా స్మూత్గా అయితే కనిపిస్తుంది అనమాట. మీరు కూడా కోదాడలో ఉంటే కనుక ఒకసారి అయితే మీ బండి అయితే పాత బండి ఎవరైనా అంతా కూడా తీసుకురండి సార్. వేరే ఊళ్ళోకి కూడా మీరు పెట్రోల్ బండి తెచ్చుకుంటే కోదాడు కాకుండా వేరే ప్రాంతాలకు కూడా మీరు రెట్రో ఫిట్టింగ్ చేసేస్తారా? 100% సార్. ఇండియా మొత్తంలో ఎక్కడి నుంచి వచ్చినా సరే కంపల్సరీ చేస్తాము. యాక్చువల్గా 2025 ఎండింగ్లో మేము ప్లాంటే ఓపెన్ చేద్దాం అనుకున్నాము. మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేసారు, మధ్యలో అయిపోయింది సార్. దీనికి పర్మిషన్ ఉందా అనేసి ఒకటి క్వశ్చన్ రేజ్ చేశారు సార్. నెక్స్ట్ కూడా ఈవీ కన్వర్షన్ కోసము గవర్నమెంట్ అనేది పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉన్నది. నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ రేపు వచ్చింది కాబట్టి నితిన్ గడ్కరీ కూడా మొన్న చెప్పాడు ఫ్యూచర్లో కంప్లీట్ ఎలక్ట్రికే మారిపోతున్నది, పెట్రోల్ బండ్లు అనేది బంద్ చేయడం జరుగుతుంది అనేసి. ఈలోపు మేము దీని మీద కన్వర్షన్ కోసం కూడా గవర్నమెంట్ని అప్రోచ్ అవుతున్నాము. సో అప్పుడు మేము ప్లాంటే ఓపెన్ చేయడం జరుగుతుంది. 2025 కల్లా కంప్లీట్ ఎలక్ట్రిక్గా మార్చడానికి ఎనీ వెహికల్ ఏ పెట్రోల్ వెహికల్ తెచ్చుకున్నా సరే ఎలక్ట్రిక్గా కన్వర్షన్ చేస్తాం మేము. సో ఇది ఓవరాల్గా మన JSR గ్రీన్ మోటార్స్ వాళ్ళు ఆఫర్ చేసిన రెట్రో ఫిట్టింగ్ కాన్సెప్ట్ అనమాట. మీరు మీ పాత స్కూటర్ కానీ పాత బైక్ కానీ తీసుకొస్తే వీళ్ళైతే కన్వర్షన్ చేసి ఇస్తా ఉన్నారు సార్. ఎంత టైంలో చేస్తారు సార్ ఇది? మినిమం అయితే చెప్పాం కదా సార్, ఇంతకుముందు 10 days టైం తీసుకుంటున్నాము. ఎందుకు అంటే 5 days మేము అనేది టెస్ట్ రైడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది 5 రోజుల నుంచి టెస్ట్ రైడ్ చేస్తున్నాము. ముగ్గురు ఆఫ్ రోడ్లో టెస్ట్ రైడ్ చేస్తున్నాము. మా దగ్గర కంప్లైంట్ లేకుంటే ఎప్పుడు ఉంటుందో అప్పుడు మీకు బండి డెలివరీ ఇస్తాం మేము. సో మినిమం ఒక 5 to 10 daysలో అయితే మీరు తెచ్చిన పాత బండి అయితే రెట్రో ఫిట్టింగ్ చేసిస్తున్నారు. కేవలం రెట్రో ఫిట్టింగ్ కిట్కి అయితే 30,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి మీరు నచ్చిన బ్యాటరీ ప్యాక్ వేసుకుంటే గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్తో అయితే ఒక 50,000 రూపాయలతో అయితే 60 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తున్నారు. అదే మీకు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్తో కావాలనుకుంటే ఒక 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది. బ్యాటరీ ప్యాక్తో మీకు ఒక 70 నుండి 80 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్నారు. 300 కిలోమీటర్ల మైలేజ్ కూడా ఇస్తామని చెప్తున్నారు. దానికి 1,50,000 రూపాయల నుండి 1,80,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి మేము పాత స్కూటర్ లేదా పాత బైక్ని రెట్రో ఫిట్టింగ్ చేసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అందజేస్తారు. ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెంట్ కోసం ఈవీ కుర్రాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడ్ రివ్యూస్ ఛానల్, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జెస్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.